అందుకని ఇంకా సమయం ఉంది, వెళ్ళి చూద్దాం. ఇప్పటికీ అనేక రకాలుగా మాటలు మార్చారు. దుర్గేష్ గారు కొన్ని విషయాలు చెప్పారు. అది అమరావతిని క్యాపిటల్ రాజధానిగా ముందుకు తీసుకెళ్ళనికుండా కావచ్చు, పెట్టుబడులు రానికుండా కాకపోవచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి వీటన్నిటికీ. అలాగే సిద్ధాంతంలో నేను మాట్లాడుతుంటే సిద్ధాంతంలో నుంచి కూడా నాకు విజ్ఞాపనలు అందిన అలాగే నాకు అలాగే నేను సీఎంని అయినా అవ్వకపోయినా మీ గుండెలు అయితే నేను సీఎం అయిపోయినా. వాళ్ళు ప్రతి పార్టీలు ఏమంటారు, మీ వాడు ఎమ్మెల్యే గెలలేదు సీఎం ఎక్కడ కూర్చోండి అంటారు కదా. కానీ నాకు నీ గుండె నీ హృదయ నిన్ను ఒక నిమిషం విను నీ హృదయ సామ్రాజ్యంలో నేను సీఎం దాన్ని ఒప్పుకుంటున్నా. జనసేన ముఖ్య సిద్ధాంతాల్లో నేను తెలంగాణ విభజన ఇవన్నీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు దేశ సమగ్రత అంటే నాకు నిజంగా చాలా ఇష్టమైన ఇది. ఎందుకంటే ఈరోజు మనం భారతీయుడు అని చెప్పుకోవడానికి దాదాపు కొన్ని లక్షల మంది, దాదాపు క్లోజ్ టు 20 లక్షల పై మంది పాకిస్తాన్ విడిపోయినప్పుడు భారతదేశం నుంచి, అఖండ భారతదేశం నుంచి 20 లక్షల మంది 2 సైడ్లు చనిపోయారు ట్రైన్స్ లో. అవి చదువుతున్నప్పుడు హృదయ వేదన ఉండదు. ఇన్ని సాక్రిఫైసెస్, ఇన్ని త్యాగాలు ఫలితంగా భారతదేశం అనేది వచ్చింది. అలాంటి భారతదేశానికి మనం గొడవలు పెట్టుకుంటూ కులాలు, ప్రాంతాలు, మతాలు గొడవ పెట్టుకుంటే భారతదేశం విచ్ఛిన్నం అయిపోతుంది. అలాంటి భారతదేశం ఈ రోజున కాశ్మీర్ అనేది చాలా పెద్ద సమస్య. ఈరోజు ఇందాక మన ఇంటర్వ్యూలో అడిగారు, కాశ్మీర్ మీద మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో చేసింది అంటే నేను వారికి ఒకటే చెప్పాను. నేను